గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మా తరపు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎవ్రీబడీకి హ్యాపీ వినాయక చవితి. అయితే గణేష్ మనకి ఈ 10 days ప్రోగ్రాంలో మా పోలీస్ తరపు నుంచి ఇప్పుడు దాకా మేము 1522 ఆన్లైన్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని కూడా మన వీడియో ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. మనం ఉన్న ప్లేసెస్లో 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని ఏర్పాటు చేయించుకోవాలని చెప్పడం జరిగింది. ఆ ఇమర్షన్ డేట్ ఎప్పుడు తీసుకొని వచ్చేది కూడా ఎప్పుడు అవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా మనము ఆల్రెడీ హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్ ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము సీసీటీవీ కెమెరాస్ ఎన్ రూట్ కూడా అన్ని రిపేర్ చేయించుకొని వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా కావాల్సిన సెక్యూరిటీ అండ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం చూసుకుంటాము. పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా పండాల్స్ దగ్గర అన్నెసరీగా తాగి గొడవ చేయడము, జనాలు ఇన్సైట్ చేయడము అట్లాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా మా తరపు నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. మా తరపు నుంచి సిసిఎస్ టీమ్స్, ఇంకా షీ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ లేడీస్కి ఇబ్బంది కలిగేలాగా ఎవరైనా చేస్తూ కూడా మీకు చాలా టఫ్గా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అదేవిధంగా నిమజ్జనం కోసం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ లెవెల్లో, జిల్లా స్థాయిలో కూడా మనం ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాం. ఈరోజు మండపాల దగ్గర ఇక్కడ మనకు అవసరమైన విద్యుత్ సరఫరా కావచ్చు, అదేవిధంగా మండపాల దగ్గర నిర్వహించాల్సిన శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా మండపాల దగ్గర కావాల్సిన సెక్యూరిటీ సంబంధించిన అన్ని అంశాలను జిల్లాలో ఉన్న అధికారులు, ముఖ్యంగా గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీలో ఉన్న అధికారులకు ప్రాపర్గా సూచించడం జరిగింది. కాబట్టి మండప నిర్వాహకులు ఈరోజు మీరు గణేష్ను అంటే విగ్రహాన్ని పెట్టే సందర్భంగా మీరు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎక్కడ ఇబ్బంది జరగదు. సో కాబట్టి లోకల్గా ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారులు, లోకల్ అధికారులు లేదా గ్రామ అధికారులు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్గా ఉన్న మీ ఎస్ఓలు అంటే మండపానికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే నిమజ్జనానికి సంబంధించి మనకు ముఖ్యంగా జిల్లాలో ఉన్న నిమజ్జనం జరిగే పాయింట్లలో ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసే విధంగా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో నిమజ్జనప్పుడు కూడా మనకు నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ప్రాపర్గా బ్యారికేడింగ్ చేసుకోవడం, అక్కడ ప్రాపర్గా క్రెయిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం, నిమజ్జనానికి కూడా అంటే ఇక్కడ నుంచి చాలా అలసిపోయి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళతో కాకుండా అక్కడ మనమే గజయితగాలను పెట్టి వాళ్ళ ద్వారా విగ్రహాలు నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అక్కడ ప్రాపర్ లైటింగ్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా మండప నిర్వాహకులు అందరికీ కూడా కోరేది ఏంటంటే మీ దగ్గర ఫస్ట్ మీ మండపానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు లోకల్ పోలీస్తో షేర్ చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా అంటే మనకు ఇప్పుడు కొంత వర్షాల వల్ల సీజనల్ డిసీజ్ బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా అంటే రాత్రి టైంలో కానీ ఈవినింగ్ టైంలో దోమల గ్రహం అట్లాంటిగా జరగకుండా ఉండాలంటే మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ద్వారా మెయింటైన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ లో జాగ్రత్తగా ఉండాలి. నిమజ్జనం అప్పుడు తప్పకుండా పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రాపర్ గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వారి సూచనలు సలహాలు పాటిస్తూ నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జిల్లా ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా మండపాలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మనం యొక్క వినాయక చవితిని, వినాయక నిమజ్జనం జరుపుకుందాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జిల్లాలో జరగకుండా అందరం జాగ్రత్త పడదాం. ఒక చిన్న సంఘటన జరిగినా కూడా ఆ కుటుంబంలో పెద్ద లాస్ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు మన జిల్లా ప్రజలు అందరి మీద ఉండాలి. ఎలాంటి సంఘటన జరగకుండా సంతోషంగా యొక్క వినాయక చవితి జరుపుకోవాలి. సో దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు జిల్లా ప్రజల మీద ఉండాలని, అదేవిధంగా మన జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుతా ఉన్నాను.